విశాఖపట్నంలో ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాలలో మొలకెత్తిన విత్తనాల బంతుల గురించి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఎఫ్ఆర్ఓ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కృషితో విత్తనాల బంతుల తయారవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక 100 విత్తనాల బంతులు తయారు చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి గ్రీన్ క్లైమేట్ టీం రత్నంతో కలిసి ఈ కళాశాలలో విత్తనాల బంతులు తయారు చేయడం జరిగిందని, సామాజిక వనాలు పెంచి భూతాపం తగ్గించుదామని పేర్కొనిచ్చారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ విత్తనాలు బంతులు తయారు చేయడం 10,000 సంవత్సరాల క్రితం అప్పటి మానవులు చేసిన కృషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఊర్మిళ, బయాలజీ లెక్చరర్ లక్ష్మీ దుర్గా, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సమన్వయకర్త జె రాజేశ్వరి పాల్గొన్నారు. రత్నం గారు ఈరోజు ఈ ప్రోగ్రాము సీడ్ బాక్స్ ప్రోగ్రామ్ కాలేజీలో నిర్వహించేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ని 2000 లో స్టార్ట్ చేసామని సార్ చెప్పారు. అప్పటి నుంచి 2021 వరకు ఎవ్రీ ఇయర్ సీడ్ బాల్స్ తయారు చేసేవాళ్ళు. మనకు అక్కడ స్టేజ్ అనేది ఉండేది. ఆ స్టేజ్ మీద సారే మట్టి విత్తనాలు తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరితో బాల్స్ తయారు చేయించేవాళ్ళు. ఒక్కొక్కసారి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో సింహాచలం వెళ్ళి స్టూడెంట్స్ తో అక్కడ సీడ్ బాల్స్ ని కొండ మీద విసిరేసాము. ఈ రోజు ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం మనం ఏఎస్ రాజా డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ జూనియర్ కాలేజ్ లో జరుపుకుంటున్నాం. దీనిలో మనకి ఈ ఇయర్ మనకి యాజ్ ఎ గ్రీన్ క్లైమేట్ కింద మనం దాదాపు చాలా వరకు కూడా మనం ట్రీస్ అనేవి మనం ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు సీడ్ బాల్స్ అనేవి మన ఏఎస్ రాజా కాలేజ్ తరపు నుంచి ఈ సీడ్ బాల్స్ మన ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మేము కూడా ఈ గ్రీనరీని పెంచడానికి దాదాపు కైలాసగిరి హిల్స్ మీద అయితేనేమి, ఇతర హిల్స్ మీద అయితేనేమి దాదాపు 10,000 నుంచి 20,000 ఈ విత్తన బంతులు మనం కూడా అక్కడ నుంచి ఆ కార్యక్రమం ఎన్విరాన్మెంటల్ డే రోజు చేయడం జరిగింది. మన గౌరవ ఎంసీ గారి ద్వారా, అలాగే గౌరవ చైర్మన్ గారి ద్వారా ఆధ్వర్యంలో మనం ఈ విఎంఆర్డిఏ తరపు నుంచి ఈ విశాఖపట్నంలో గ్రీనరీని పెంచే దిశగా చాలా వరకు ఈ సీడ్ బాల్సే కాకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ అలాగే గ్రీనరీ కూడా ఈ ఇయర్ నుంచి రాబో ఒక 5 years యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ గ్రీన్ బాల్స్ అనేవి మనకి వర్షం చాలా వరకు కూడా మనకి ఈ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సీడ్ బాల్స్ ద్వారా ఏంటంటే మనకి ఈజీగా ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా మనకి ఏదైతే ఈ రెయిన్ఫాల్ తో ఇది జర్మినేషన్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి సీడ్ బాల్స్ ఇంకా మనం ప్రమోట్ చేసి మన స్కూల్ పిల్లలతో గానీ అలాగే కాలేజ్ పిల్లలతో గానీ రెడీ చేసి ఇవన్నిటికీ కూడా గ్రీనరీ పెంచే దశగా అందరూ కూడా ఆలోచించి విశాఖని గ్రీన్ విశాఖగా చేయాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశంలో 10,000 సంవత్సరాలు పూర్వం మొదలైనప్పటికీ ఈరోజు మనం పరిశీలిస్తే విశాఖ మహానగరంలో 2000 సంవత్సరంలో పేడ మట్టి ముట్టుకొని సీడ్ బాల్స్ చేయడానికి చాలా మంది వెనకాడుతున్న తరుణంలో ఈ ఏఎస్ రాజా కాలేజీలో ఈ సీడ్ బాల్స్ అనేవి తయారు చేయడానికి ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ యాజమాన్యం అంతా అంగీకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం అలా చేస్తూ వచ్చాం. 26 ఏళ్ల విశాఖలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్న కృషికి ఫలితం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేయడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఇలాగే చేయడం ముందుకు పోతే భూమి మీద సమస్త జీవరాశిని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు సీడ్ బాల్స్ చేయండి.